హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బయట చాలా కూల్గా ఉంది కదా, వర్షం పడుతుంది. మనం హాట్గా ఏం తిందామా అనిపిస్తే మమ్మీ కార్న్స్ తెచ్చారు, స్వీట్ కార్న్. దాంతో నేను స్వీట్ కార్న్ రైస్ అనేది చేస్తున్నాను. ముందుగా పాన్ తీసుకొని పాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత సేమ్ క్వాంటిటీలో మనం నెయ్యి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలోని మనం ఆయిల్ కూడా తీసుకుందాం. ఇది మరిగినప్పటికీ మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం. అవి ఏంటంటే సాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ పువ్వు అండ్ బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకొని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బిర్యానీలో మంచిగా అనిపిస్తాయి అన్నమాట, టేస్ట్ అనేది. ఈ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పోయేదేముంది మనకి. అండ్ ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో తయారు చేసింది, బయట నుంచి తెచ్చిందైనా మనకు ఓకే. ఒక గ్లాస్కి మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్, పెద్ద గ్లాస్తో. నేను 2.5 వేసుకుంటున్నాను. నాకైతే నచ్చుతుంది ఫ్లేవర్. ఎవరికైనా నచ్చలేనట్టయితే 2 స్పూన్స్ వేసుకుని, నేనైతే 2.5 వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయినంత వరకు. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది. మనం ఇలాగా గరిటతో కలుపుకోవాలి. అండ్ ముందుగా రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలి. కార్న్ రైస్కి టమాటాస్ అనేవి మరీ ఎక్కువ అవసరం లేదు. నేనైతే చిన్న టమాటాలు ఉంటే అవి 3 వేసుకున్నాను. పెద్దది ఉంటే మీరు 1 వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు అన్నీ కూడా ఆయిల్లో కంప్లీట్గా మగ్గించుకోవాలి. ఈ మగ్గిన వెంటనే మనం ఇందులోని నేను 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా పచ్చివాసన పోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రైస్లో బాగా తెలుస్తాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అడుగు పట్టకుండా. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఆ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాం. మనం ఒక గ్లాస్కి 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకుంటే సరిపోతుంది. నేను 2 పెద్ద గ్లాసులు తీసుకున్నాను కదా రైస్ అనేది, నేను 2 కప్స్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను అనమాట. స్వీట్ కార్న్ కూడా మనం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కూడా కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట వాటితో పాటు. ఇవన్నీ ఏంటంటే మనకి ఆయిల్లోని బాగా ఫ్రై అవుతుంటాయి. ఫ్రై అవ్వడం వల్ల మనకి అన్ని ఫ్లేవర్స్ అనేవి, అరోమాస్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోని మనకి బిర్యానీ కంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మనకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పడుతుంది 1 గ్లాస్కి. నేను అలాగా 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, నేను 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అది చూపిస్తున్నాను. నేను ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. రైస్ 2 గ్లాసెస్ అనమాట. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఇది కొంచెం మరగాలి. మరిగినప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం దేనికి సరిపడా అంత రైస్కి ఎంత క్వాంటిటీ కావాలో నేను 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మనం సాల్ట్ అనేది కలుపుకొని చూసుకొని మరీ వేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఎక్కువైతే టేస్ట్ బాగోదు, తక్కువైనా పర్వాలేదు కానీ మరీ ఎక్కువైతే బాగోదు. సాల్ట్ యాడ్ చేసుకొని మనం టేస్ట్ చూసుకొని కరెక్ట్గా సరిపోయింది అనేది ఇక్కడే చూసుకోవాలి. మరికొంత సాల్ట్ అనేది పడింది. నేను బాగా కలుపుకొని మొత్తం మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మరగడం వల్ల ఏంటంటే మంచి రైస్లో మనకి బాగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇదేంటంటే నేను ఓన్గా తయారు చేసుకున్న మసాలా అండి. నాకు ఇలా వేస్తేనే నచ్చుతుంది బయట మసాలా కన్నా. నేను ఎప్పుడు బిర్యానీ మసాలా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. బిర్యానీ మసాలా ఏంటంటే మన ఇంట్లో ఉంటాయి కదా, జీలకర్ర, కొంచెం ధనియాలు అండ్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అలా వేసుకొని మనం చేసుకుంటే ఆ బిర్యానీ అనేది మనం దీనికే కాకుండా రిమైనింగ్ ఏ కర్రీస్ అయినా, చికెన్, ఫిష్ కర్రీ, ఏ కర్రీకైనా సరే ఈ మసాలా అనేది వెజ్కి కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కింది. నేను ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. కొంతమంది ఇదే రైస్తో చేస్తే బయట చిట్టి ముత్యాల బిర్యానీ సంథింగ్ అలా పేర్లు పెడుతున్నారు కదా, లైక్ అలా అనమాట. ఇది నార్మల్ రైసే. ముందుగా కడిగి పెట్టుకొని మనం అంటే రైస్ ఇవన్నీ తాలింపు పెట్టేటప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. అలాగని ముందు 2-3 అవర్స్ అయితే అవసరం లేదు, వెంటనే కడిగిసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంతా కలుపుకొని సాల్ట్ అయితే సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సాల్ట్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రైస్ అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట సాల్ట్ వేసుకుంటే. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కుక్కర్ విజిల్ అనేవి మరీ ఎక్కువ వేయించకూడదండి. మినిమం 2 అయితే సరిపోతాయి. నేను 2 విజిల్ వేయిస్తున్నాను. 2 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 2 విజిల్ అయిపోయి ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నాకు స్మెల్ అయితే అదిరిపోయింది. మొత్తం ఆ పుదీనా, మసాలా అండ్ కార్న్ ఆల్ మిక్స్ అయ్యి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందనేది ఒకసారి కొంచెం చూసుకుందాం, గరిటతో మూవ్ చేద్దాం. చూసారా రైస్ అనేది పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి స్వీట్ కార్న్ రైస్. ఇది మనం కుక్కర్లో ఏంటంటే రైస్ అనేది అయిపోయిన తర్వాత దీన్ని మనం హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం. హాట్ బాక్స్లో షిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే రైస్ అనేది అడుగంతా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. మనం అందరికీ సర్వ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను హాట్ బాక్స్లోకి మార్చుకున్నాను. అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది కదా గుమగుమలాడే కార్న్ రైస్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.